నమస్తే, నేను ప్రభాకర్ వేనవంక. మిస్ వరల్డ్ పోటీలు రాష్ట్రానికి ఇంటర్నేషనల్ ఫేమ్ తీసుకొచ్చినాయో లేదో కానీ ఇంటర్నేషనల్ షేమ్ అయితే తీసుకొస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక సంచలన ఘటన గతంలో జరిగింది. అది అంతర్జాతీయంగా రాష్ట్రం పరువు తీసింది. సో అందులోనే ఆ ఘటనకు సంబంధించి ఇప్పుడు మరిన్ని అంశాలు, మరిన్ని వివరాలు బయటకు వచ్చినాయి. ఆ వివరాలు ఏంది, ఆ ఇంటర్నేషనల్ షేమ్ ఏ స్థాయిలో జరుగుతా ఉన్నది అనేది ఈ వీడియోలో చూద్దాం. ఇప్పటి వరకు ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే అప్డేట్స్ పొందేందుకు బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. సో విషయంలోకి వెళ్దాం. మిస్ వరల్డ్ పోటీలు ఏవైతే హైదరాబాద్ లో జరిగినాయి, అందులో థాయిలాండ్ సంబంధించినటువంటి లేడీ మిస్ వరల్డ్ గా ఎంపికయ్యారు. సో అంతవరకు ఓకే, బాగానే ఉంది. కానీ ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ గా ఉండి మిస్ వరల్డ్ పోటీల కోసం దేశానికి వచ్చిరో, మన రాష్ట్రానికి వచ్చిరో, మిల్లా మ్యాగీ గతంలో కొన్ని సంచలన ఆరోపణలు చేసిరు. ఆ ఆరోపణలకు సంబంధించినటువంటి వీడియో గతంలో కూడా చేసినాం మనం. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అది చూడండి. ఇప్పుడు ఆమె మరికొన్ని చాలా సంచలనమైన ఆరోపణలు చేశారు. చాలా జుగుప్సాకరమైనటువంటి పనులు జరిగినాయని చెప్పి ఆమె ఒక పత్రికకి ఇచ్చినటువంటి ది గార్డియన్ అనే పత్రికకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. అంటే మమ్మల్ని ఒక దుకాణంలో ఎట్లయితే బొమ్మల్ని పెడతారో, టాయ్స్ పెట్టి వాటికి బట్టలు వేసి అట్లా నిలబెడతారో అట్లా చేయాలని చూసిరు. బ్యూటీ విత్ ఏ పర్పస్ కాదు, కేవలం మమ్మల్ని ఒక బొమ్మల్లాగా, అంగట్లో బొమ్మల్లాగా మమ్మల్ని నిలబెట్టారు అక్కడ అని చెప్పి ఆమె అన్నారు. ఇది కాదు, ఇంకా అసలైన విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తి, ఒక అజ్ఞాత వ్యక్తి తన దగ్గరికి వచ్చి, తాను లండన్ వచ్చినప్పుడు వచ్చి కలుస్తాను, ఇద్దరం ఏకాంతంగా గడుపుదాం అని చెప్పి, గడపాలి నాతో ఏకాంతంగా అని చెప్పి కూడా ఆ పర్సన్, ఒక అన్నోన్ పర్సన్ చెప్పిరంట. హైదరాబాద్ లో జరిగింది ఇది. ఒక మిస్ ఇంగ్లాండ్, మిస్ వరల్డ్ పోటీల కోసం రాష్ట్రానికి వచ్చింది. ఆమె దగ్గరికి ఒక అన్నోన్ పర్సన్, ఎవరు అన్నోన్ పర్సన్? ఆ అన్నోన్ పర్సన్ వెళ్ళి నాతో ఏకాంతంగా గడపాలి, నేను ఇంగ్లాండ్ వచ్చినప్పుడు కలుస్తాను అని చెప్పి చెప్పారంట. ఎవరా అన్నోన్ పర్సన్? ఎవరు వెళ్ళిరు వీళ్ళ దగ్గరికి? చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య వీళ్ళ కార్యక్రమాలన్నీ జరిగినాయి. ప్రతి చోట వాళ్ళు చారిత్రక ప్రదేశాలకు వెళ్ళినా, ఆలయాలకు వెళ్ళినా, హోటల్స్ లో కానీ అన్ని చోట్ల జరిగినాయి. బట్ కొన్ని ప్రోగ్రామ్స్ లో షెడ్యూల్ కి విరుద్ధంగా కొందరు ప్రైవేట్ వ్యక్తులతో కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమాల్లోనే ఈ కథ జరిగింది. ఏదైతే ఒక రోజు రాత్రి ఒక హోటల్లో జరిగినటువంటి కార్యక్రమంలో కొందరు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారని గతంలో చెప్పింది ఒక పత్రిక ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో. సో ఇప్పుడు ఆమె చెప్పింది, ఆమెనే ఇంకొక అసలు విషయం బయట పెట్టింది ఏంటంటే, డైరెక్ట్ గా వచ్చి ఫేవర్ అడిగిర్రు. అప్పుడేమో వాళ్ళని ఎంటర్టైన్ చేయాలని చెప్పారు. అక్కడ ఉన్నటువంటి వచ్చిన ఇన్వెస్టర్లను ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి టేబుల్ కి కూర్చోబెట్టారు, మా దగ్గరికి తీసుకొచ్చి అందరి టేబుల్ల పైన. ఇప్పుడేమో ఏకంగా ఒక వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఫేవర్ చేయాలని అడిగిండు అని చెప్పి ఆమె బయట పెట్టింది. వీళ్ళెవరు అసలు? పెట్టుబడుల కోసం ఒక హోటల్లో కార్యక్రమం పెట్టి, ఆ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు వెళ్ళిరు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, బయట వేరే వేరే కంపెనీలకు సంబంధించినటువంటి వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఎవరిని పడితే వాళ్ళని పిలిచిరు. అందులోకి డబ్బులు కావాలి అంటే వీళ్ళ పక్కన కూర్చోబెట్టి వాళ్ళతో ఒక నీచమైన పని జరిగింది అనేది ఇప్పుడు ఈ మిల్లా మ్యాగీ చెప్తున్నటువంటి కామెంట్స్ బట్టి, ఆమె చెప్తున్నటువంటి మాటలను బట్టి బయటపడతా ఉన్నది. అంటే డబ్బుల కోసం నిర్వాహకులు, మరి నిర్వాహకుల తప్పిదమా, రాష్ట్ర ప్రభుత్వం తప్పిదమా, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది బయటపడాలి. ఇప్పటికే దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ చేసినామని చెప్పింది, ఎంక్వైరీ కమిషన్ వేసింది. దాని మీద ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది. అందులో కొందరు కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకుల పేర్లే ఉన్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతా ఉన్నది. ఇవాళ మాజీ మంత్రి హరీష్ రావు కూడా కామెంట్ చేసిరు. దాని మీద కొందరు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి, ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలి. కానీ ఇప్పటివరకు ఆ సీసీ ఫుటేజ్ బయటకు రాలేదు, ఎవరిపైన చర్యలు తీసుకోలేదు. అంతా కూడా నిశ్శబ్దంగా జరిగిపోతా ఉన్నది. ఈలోపే ఆమె ఇంకొక బాంబు పేల్చింది. ఆమె గతంలో మాట్లాడినప్పుడు నిర్వాహకులు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, సోకాల్డ్ కొందరు వ్యక్తులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్న వాళ్ళు, దేశంలో ఉన్న వాళ్ళు, మన దేశం మీద దుమ్మెత్తి పోస్తా ఉన్నది, దేశాన్ని విమర్శిస్తా ఉన్నదని కౌంటర్ అటాక్ ఆమె మీదనే చేసిరు. నిర్వాహకులు కూడా ఆమె మీదనే అన్నారు, ఓడిపోతుంది కావచ్చు అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు రివర్స్ లో మా మీదే కామెంట్స్ చేస్తా ఉన్నదని. కానీ ఆమె క్లియర్ గా చెప్తా ఉన్నది, నేను ఓడిపోవడానికి రాలేదు, నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా ఏమంటారు, నేనుండే పద్ధతి, అవన్నీ కాపాడుకోవడానికి నేను ఇట్లా చేసిన, నేను చిల్లర పనులు చేయడానికో ఇంకొక దానికో అక్కడికి వెళ్ళలేదు. బ్యూటీ విత్ ఏ పర్పస్ అనే ఒక రీజన్ తోటి, ఒక కాజ్ తోటి పోటీలు నిర్వహిస్తున్నామని చెప్తే నేను అక్కడికి వెళ్ళాను తప్పితే ఇట్లాంటి చిల్లర వ్యవహారాలకు కాదు. సిపిఆర్ మీద నేను క్యాంపెయిన్ చేస్తా ఉన్నాను, స్కూల్లో కరికులం గా పెట్టాలని చెప్తా ఉన్నాను.
వీటన్నిటి క్యాంపెయిన్ కోసం నేను పాటుపడతా అక్కడి వరకు వెళ్ళాను. కానీ వీళ్ళు ఇట్లాంటి నీచమైన పనులు చేసి మమ్మల్ని ఒక దుకాణాల్లో బట్టలు అమ్మడానికి పెట్టిన బొమ్మల్లాగా నిలబెట్టి నీచమైన పనులు చేయించడం, ఇట్లా కొందరు ప్రైవేట్ వ్యక్తులు మా దగ్గరకు వచ్చి ఇట్లాంటి మాటలు మాట్లాడడం ఇవన్నీ చేస్తా ఉన్నారు. సో ఇవి తట్టుకోలేక నేను ఇవి భరించలేక అక్కడి నుంచి వెళ్ళొచ్చేసిన అని చెప్పి ఆమె ది గార్డియన్ కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇది కాదా ఇంటర్నేషనల్ షేమ్? ఎందుకు ప్రభుత్వం మరి ఇంత జరిగింది? గతంలోనే ఆమె ఆరోపణలు చేసినప్పుడు కొందరు అధికారులతో, పోలీస్ అధికారులతో ఒక కమిటీ వేసారు. మరి ఆ కమిటీ ఏం తెలిసింది? ఎవరి మీద చర్యలు తీసుకున్నారు? వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఉంటే ఇట్లాంటి ఇంటర్నేషనల్ షేమ్ జరిగేది కాదు కదా. రోజు రోజుకి ఇంకా ఆమె రోజు ఒక అంశం బయట పెడతా ఉన్నది, వారం రోజులు గ్యాప్ ఇచ్చుకుంటూ ఒక అంశం బయట పెడతా ఉన్నది. ఇట్లా జరుగుతూ పోతే ఏం కావాలి రాష్ట్రం పరువు? ఇప్పటికే రాష్ట్రం దివాలా తీసింది, ఆగమైపోయిందని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పుకుంటా ఉన్నారు. ఫైనాన్షియల్ గా రాష్ట్రం పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నారు. మోరల్ గా కూడా ఇక్కడ వీళ్ళకి కనీసం మోరల్ వాల్యూస్ లేవు, ఇంత నీచంగా వ్యవహరిస్తారు, చిల్లరగా వ్యవహరిస్తారు తెలంగాణ వాళ్ళు, హైదరాబాద్ వాళ్ళు అని ఇప్పుడు అంతర్జాతీయ సమాజం అంతా కూడా మాట్లాడుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. ఇది ఇట్లాగే కొనసాగితే ప్రభుత్వం ఇంకా కూడా స్పందించకుండా ఇట్లాగే నిందితులను దాచిపెట్టి ఆ సీసీ ఫుటేజ్ బయటకు వదలకుండా కఠినమైన చర్యలు తీసుకోకుండా వదిలేస్తే అంతర్జాతీయంగా కంప్లీట్ గా రాష్ట్రం పరువు పోతుంది. రాష్ట్రం పరువే కాదు, దేశం పరువు కూడా గంగా పాలవుతుంది. ఏదో 200 కోట్ల ఖర్చు పెట్టి ఏదో తీసుకొస్తాం, ఏదో ఉద్యోగాలు వస్తాయి, కంపెనీలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి చాలా చెప్పారు అప్పుడు. బట్ ఇప్పుడు ఉద్యోగాలు, కంపెనీలు, పెట్టుబడులు కాదు, ఇంటర్నేషనల్ షేమ్ వస్తా ఉన్నది, సిగ్గుపోతా ఉన్నది దేశవ్యాప్తంగా, భారతదేశంది, తెలంగాణది, హైదరాబాద్ది. సో ఇట్లాంటి ఈ పనులు, రాష్ట్రం పరువు తీసే పనులు ఆపండి. ఇకనైనా అసలు ఏం జరిగిందో క్లియర్ గా కుల్లం కుల్లా బయట పెట్టండి, చర్యలు తీసుకోండి. ఎవరినో ఒకరిద్దరిని కాపాడడానికి చూస్తే రాష్ట్రం పరువు పోతా ఉన్నది. సో ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని చేస్తే బాగుంటది. లేదు అంటే రాష్ట్రం పరువు కంప్లీట్ గా పోతుంది. ఇంకొకసారి ఇట్లాంటి ఈవెంట్స్ కూడా మన రాష్ట్రానికి రావాలంటే భయపడే పరిస్థితి వస్తుంది. థ్యాంక్ యూ.